చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఈవో తెలిపారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ అని గుడికి 450 సంవత్సరాల చరిత్ర ఉందని ఈవో తెలిపారు. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషాన్ని కలిగించిందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చక్కగా చేశారని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. కాలసర్ప కుజదోషాలున్న వారు స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తే దోషాలన్నీ పోతాయని ఆలయ అర్చకుడు మాధవ్ శర్మ తెలిపారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా తండోపతండాలుగా జనం రావడం జరుగుతుంది. ఈ గత సంవత్సరం అయితే 15,000 మంది భక్తులు దర్శించారు స్వామివారిని. ఈ ఏడాది అయితే ఇప్పటికే 15,000 క్రాస్ అయ్యింది. ఇప్పటికి సాయంత్రం అయితే 30,000 మంది భక్తులు వెళ్ళేలాగా ఉంది, దర్శించుకునేలాగా ఉన్నారు. వీళ్ళ కోసం గత వారం రోజులుగా ఇక్కడ ఆహారాతులు ఇక్కడ మా దేవస్థానం సిబ్బంది కానీ, మా దేవస్థానం ఉన్నతాధికారులు కానీ, పోలీసు వారు కానీ, ఇక్కడ ఆలయ కమిటీ కానీ, అలాగే అన్ని పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉండి ఈ ఇంద్రపాలెం గ్రామానికి ఈ మంచి పేరున్న దేవాలయం ఇది. అందువల్ల గ్రామం యొక్క ఔన్నత్యం కాపాడుకోవాలని, గ్రామం యొక్క పేరు మారుమోగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రాత్రులు ఒకరు పనిచేస్తున్నారు. గత 10 రోజుల నుంచి ఇన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా దేవస్థానం కంటే 15,000 మంది అంటే చాలా ఎక్కువగా ఉంటారు ఈ చిన్న ప్రాంగణంలో, కానీ 30,000 మంది వస్తున్నారు. 30,000 మందికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. మా వాళ్ళు కూడా ఇక్కడ అందరూ కూడా భక్త బృందం, మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా గత 2 రోజుల నుంచి అయితే కంటిన్యూ వర్క్ చేస్తున్నారు. ఇక్కడే ఆ ఎఫెక్ట్ ఇవాళ కనపడింది. 30,000 మంది జనం వచ్చినా మాకు ఇబ్బంది లేకుండా భక్తులకి సామరస్యంగా చక్కగా దర్శనం అయ్యే భాగ్యం ఉంది. ఆలయ ప్రవేశంలోకి రాగానే ఒక ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే 10 నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్నారు. బయట అంటే జస్ట్ ఏం లేదు, ఒక 100 గజాలు క్యూ లైన్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీని ప్రకారం ఈ ఏడాది మా జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఇదే పురాతన దేవాలయం, సుమారు 450 సంవత్సరాల దేవాలయం, స్వయంభూ పంచముఖ ఆలయం. స్వామివారు స్వయంభూగా 5 ముఖాలతో వెలిశారు. ఇలాంటి దేవాలయం ఇంకెక్కడ ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ లేదండి. పంచముఖ ఆలయం ప్రసాదాలకు ఏర్పాటు చేస్తాం సార్. ఉదయం నుంచి కూడా ఫ్రీ ప్రసాదం పెడుతున్నాము. 6 గంటల నుంచి 11 గంటల వరకు. ఇప్పుడు 11 గంటలకు అన్నప్రసాదం ఉంది సార్. ఎగ్జిట్ అవతల ఏర్పాటు చేస్తాం ఖాళీ గ్రౌండ్లో. సుమారు 10,000 మందికి అన్నదానం కూడా చేస్తున్నామండి. ఇది సాయంకాలం ఇక్కడ ఇంద్రపాలెం జాతర అని పెద్ద ఫేమస్ అండి గ్రామానికి. ఆ జాతర కూడా భక్తులు వస్తారు. వచ్చిన భక్తులు కూడా దర్శనం చేసుకుని వెళ్తారు. అభిషేకాలు మధ్యాహ్నం 12 గంటలతో అభిషేకాలు ఆపేస్తాం. ఇంకా కంటిన్యూ జరుగుతున్నాయి అభిషేకాలు. ఈరోజు మనం కాకినాడలోని ఇంద్రపాలెంలోని పంచముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాట్ల గురించి ఉదయం నుంచి మనం పర్యవేక్షిస్తున్నాం. మరి ఇక్కడ అనేక వేల మంది ఉదయం నుంచి కూడా దర్శించుకుంటున్నారు. మరి ఈవో గారు ఇది గుడి చిన్నదైనా కానీ వేలాది మంది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మరి వారి దగ్గరుండి చూసుకున్నాం. అయినా చూసాం. ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన గుళ్ళు అనేక ఉన్నా కానీ ప్రత్యేకతగా ఇక్కడ చెప్పడం జరిగింది. పంచముఖ సుబ్రహ్మణ్య స్వామి అలాగే 400 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. మరి ఏర్పాట్లన్నీ కూడా భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి ప్రత్యేకంగా ఈవో గారిని నెంబర్ 1 ఛానల్ గురించి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్. ఇలాగ మీ సిబ్బంది అంతా కూడా సర్వీస్ చేయాలని. సభాయ నమః, శ్రీ గురుభ్యో నమః. కాకినాడ రూరల్ మండలం, కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం నాడు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 3 గంటల నుండి కూడా వేకువజాము నుండి విశేషమైనటువంటి రుద్రాభిషేకములు, సుబ్రహ్మణ్య హోమాలు జరిగాయి. ఈరోజు సాయంత్రం 10 గంటల వరకు దేవాలయ దర్శనం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం స్వామివారి సదస్సు కార్యక్రమం, అలాగే శనివారం నాడు శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కాల సర్పాది కుజదోష ఈప్సిత బాధల్లో బాధపడుతున్నటువంటి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షష్ఠి రోజున దర్శనం చేసుకున్నట్లయితే సర్వ దోషాలు తొలగిపోయి సుఖశాంతులతో నిమిడతారన్నాడు. కానీ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. మాధవ్ శర్మ, అర్చకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.